రమారమణ గోవిందో హరే. భక్తులారా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని కురుక్షేత్ర యుద్ధ రంగానికి తీసుకువచ్చాడు. అర్జునుడు అక్కడున్న బంధువర్గాన్ని చూసి భయపడి, బావా ఈ యుద్ధం నా వల్ల కాదు, వెంటనే వెనుదిరిగిపోదాం అని చెప్పాడు. అర్జునుడితో, బావా నేనుండగా భయం ఎందుకయ్యా అని ధైర్యం చెప్పి వెన్ను తట్టి ముందుకు దోశాడు శ్రీకృష్ణ పరమాత్మ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. డిస్టర్బ్ చేసే సారీ ఎందుకు నాయన? సారీ చెప్పడానికి డిస్టర్బ్ చేశాను స్వామి. క్రిస్టియన్ అయితే తప్పు చేసిన వాడు చర్చికి వెళ్ళి కన్ఫెషన్ బాక్స్ లో ఫాదర్ కి చెప్పుకుని పరిహారం చేసుకుంటాడు. ఆ ఫెసిలిటీ మనకు లేదు. కాబట్టి మీరు ఈ మైక్ నాకు ఇస్తే ఆ ఆచారాన్ని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మతాల సంగతి మనకెందుకు నాయన, ముందు నీ అభిమతం ఏమిటో చెప్పు. మీ గీత వల్ల 10 మందిలో మార్పు వస్తుంది. నా సారీ వల్ల ఒక్కరిలో మార్పు వచ్చినా చాలు స్వామి. ఆహాహా, తప్పు చేసిన వాడు మానవుడు, ఒప్పుకున్నవాడు మహానుభావుడు. కానీ నాయన కానీ థ్యాంక్ యూ స్వామి. ఇందు మూలంగా నా వల్ల ఎఫెక్ట్ అయిన వారికి తెలియజేయనిది ఏమనగా, నేను చేసింది చాలా పెద్ద తప్పు. దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమించి మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. స్వప్న స్వప్న ఏంటి లవ్వా? నాకు ఉపనయనం అయినప్పుడు ఇంటర్మీడియట్లోకి వచ్చావు. నేను ఇప్పుడు ఉపశమనం తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు ఇంకా డిగ్రీ పాస్ అవ్వలేదు. అసలు ఏ ఆడపిల్లైనా నిన్ను ఏం చూసి లవ్ చేస్తున్నాయా? చదువా సంధ్య? అంతెందుకు, ఆ దేవుడే నీ ప్రేమకు వరం ఇచ్చినా పూజారిగా నేను మాత్రం ఒప్పుకోను. పూజారి గారు, మీరు ఎంతకాలం నుంచి ఈ గుడిలో దేవుడికి పూజలు చేస్తున్నారు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. ఎప్పుడైనా దేవుడు కనిపించాడా? లేదు. మరి ఇంకెందుకండి పూజలు చేస్తున్నారు? ఏదో ఒక రోజు కరుణించకపోతాడా అని. నేను అంతే. ఏదో ఒక రోజు నా అమ్మాయి నన్ను ప్రేమించకపోతుందా అని ఆస్తూనే ప్రయత్నిస్తాను. నీకు అడ్వైజ్ చేయడం అంటే నాకు నేను అర్థం చేసుకోవటం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, మీ నాన్న రోజు ఈ దేవాలయానికి వస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు. కానీ ఆయన తన గురించి ఎప్పుడూ వేడుకోలేదు. నీ గురించి, నీ భవిష్యత్తు గురించి తప్ప. వస్తా. అవును బాబాయ్, పూజారి గారు మనల్ని లిఫ్ట్ అడిగి బాధ పెట్టినా మన లైఫ్ లో లిఫ్ట్ అవ్వడానికి ఒక మంచి మాట చెప్పారు. ఈసారి అడ్డదారిలో వెళ్ళైనా సరే పాస్ అయి తీరాలి. సారీ సార్, తప్పైపోయింది. ఏం మాట్లాడద్దు, బండి తీసుకెళ్లి పక్కన పెట్టు. అది మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం, మమ్మల్ని వదిలేండి సార్. నాతో ఏం మాట్లాడతానా? ఎగ్జామ్స్ చెప్తే మళ్ళీ రాసుకోవచ్చు, రూల్స్ తప్పకూడదయ్యా. బండి తీసుకెళ్లి పక్కన పెట్టు. అది కాదు సార్. కానిస్టేబుల్ నాతో ఏం మాట్లాడతాం చెప్పవయ్యా. ఆయనతో ఏం మాట్లాడతాయా? 500 ఉంటే నాతో మాట్లాడండి, లేకపోతే కోర్టులో జడ్జి గారితో మాట్లాడుకోండి. త్వరగా ఇచ్చారా? ఏంటిది? మాతో ఏం మాట్లాడకండి, మమ్మల్ని పోనీయండి. కరెక్ట్ గా ముట్టిందిలాగా చూడు. గుప్తుల కాలం స్వర్ణయుగం. సార్ మోసం సార్, స్లిప్ చేతిలో పెట్టి స్లిప్ అయిపోయారు. నాతో ఏం మాట్లాడకయ్యా, జీప్ ఎక్కడ పడుకుందాం. త్వరగా త్వరగా పోనీరా. వాళ్ళ వెనక రౌడీలు ఉన్నారు, ఏం మాట్లాడకుండా వెనక్కి పోయి. పోలీసులను తీసుకొచ్చారా? వీళ్ళ సంగతి మళ్ళీ చూసుకుందాం. పోదాం. త్వరగా పోనీ. డియర్ స్టూడెంట్స్, మీలో ఎవరి దగ్గర స్లిప్లుంటే ముందే సరెండర్ అయిపోండి, లేదంటే సస్పెండ్ చేసేస్తా. నేను అసలే స్ట్రిక్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి లేటు? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమిటిది మోడర్న్ డ్రెస్ రా? మోటారోలా పేజర్ సార్. ఆహా, ఇదేమన్నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనుకున్నావా? ప్యాసర్లు సెలవులు పెట్టుకోవడానికి? ఇది ఎగ్జామ్ హాల్. మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్, కేజీహెచ్ లో చేర్పించాం. నేను ఎగ్జామ్ కు వెళ్ళనంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీటు, బీపీ, పల్సు ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తామన్నారు సార్. అందుకనే ఇట్స్ ఓకే. మా మదర్ కూడా నేను ఎగ్జామ్ రాస్తుండగానే చచ్చిపోయింది. అప్పుడు ఇండియాలో ప్యాజర్స్ సెల్స్ లేవు, పేదరికం తప్ప. బట్ వన్ కండిషన్, ఈ ప్యాజర్ ని నా దగ్గర ఉంచుకుంటాను, ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్. అలాగే సార్. హలో
ఓ. ఇదిగోనయ్యా నీ అమ్మ హార్ట్ బీట్ వచ్చింది. మీ నోటితోనే చెప్పండి సార్. అలాగే 1A 2C 3B 4D. హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది. ఎప్పుడు పోతుందో ఏమో. సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్, వెనుకున్న వాళ్ళు ఎవరికి వినపడడం లేదు. వీళ్ళమ్మ హార్ట్ బీట్ నీకెందుకు బాబు? అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. ఓకే ఓకే కూర్చో బాబు. 5C 6D 7D 8A. లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్. అంటే ఇప్పటిదాకా ఇందులో వచ్చింది బిట్ పేపరా? నో, ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పానా? గెట్ అప్ గెట్ అప్ గెట్ అప్. ఏంటిది? కనపడ్డావా? కత్తి. ఇప్పుడు తీసావు. ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో గుచ్చడానికి. ఆ, ఆ, ఏంటి సార్ ఇది? కనపడ్డవలే గన్ను. భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరేలా గణిస్తారా? భావి భారత పౌరుడివి నువ్వు చాకు తీయగలింది, నేను గన్ తీస్తే తప్పేమిట్రా? ఓహో, ఆ. మీరు ఆ రూట్ లో వచ్చారా? Stop! Hands up! నాకు తెలుసురా, నువ్వు చాకు తీశావు, నేను గన్ తీశాను. ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు. కాగలకు వద్దు సార్, నా మాట వినండి. జేబులో చేయి పెట్టకండి సార్, దెబ్బైపోతారు. నేను ముందే చెప్పాను, జేబులో చెయ్యి పెట్టకండి సార్ అని. దొరుకుతాను. ఇదిగో ఈ 100 రూపాయలు పట్టుకెళ్ళి ట్యాంకర్స్ కట్టర్ కొనుక్కొచ్చావు. మీరే ఉంచుకోండి సార్, హ్యాండ్స్ కి గ్లౌస్ కొనుక్కోండి సార్. బాబాయ్ ఆగు, బాబాయ్ బాబాయ్ ఆగు ఆగు బాబాయ్. ఏంట్రా నువ్వు చేసిన పని? ఆన్సర్ షీట్ తీసుకెళ్ళిపోతున్నావు. చూడు బాబు, నన్ను టెన్షన్ పెట్టకుండా ఫోటోలు త్వరగా తీసుకొచ్చి ఇచ్చేయి, లేకపోతే పబ్లిసిటీకి లేట్ అయిపోయి నేను టెన్షన్ పడవలసి వస్తుంది. అలాగే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం థ్యాంక్స్ అన్నయ్యా, కొత్త వాళ్ళ ఛాన్స్ ఇవ్వకూడదని నేను డిసైడ్ అయిపోయా. అటువంటిది మీరు రికమెండేషన్ తో వచ్చి నన్ను టెన్షన్ పెట్టి నా నిర్ణయానికి వాటర్ వదిలేలా చేశారు. ఇదిగో చెప్తున్నాను, మీరు టెన్షన్ పడకుండా నన్ను టెన్షన్ పెట్టకుండా బాగా ప్రాక్టీస్ చేసి జనం చేత చప్పట కొట్టించాలి. అర్థమైందా? ఈ టెన్షన్ కాడు ఇక్కడ ఉన్నాడేంటి? వీడిని చూస్తేనే నాకు టెన్షన్. వీడిని బై కట్ చేశామని చెప్పారు కదా. ఇదిగో చెప్తున్నాను, మళ్ళీ వీడిని మీ ట్రూప్ లో చేసుకున్నారంటే మీకు టెన్షన్, నాకు టెన్షన్, జనానికి టెన్షనే టెన్షన్. అలా చూడకాయ బాబు, నిన్ను చూస్తే నా టెన్షన్ పెరిగిపోతుంది. పదండి ప్రాక్టీస్ చేసుకుందాం. పదండి. రెడీ? 1 2 3 4. రేయ్, ఆ క్లబ్కి వచ్చే వాళ్ళందరూ రఫ్ అండ్ టఫ్ మనుషులరా. వాళ్ళకి ఇలాంటి పాటలన్నీ నచ్చవురా. వాళ్ళని స్టడీ చేసి వాళ్ళకి నచ్చేలా నేను ఒక పాట రాశాను. నన్ను మీతో చేర్చుకోనరా. చూడు, మా టాలెంట్ మీద మాకు నమ్మకం ఉంది. మాకు నీ సహాయం అక్కర్లేదు, నువ్వు వెళ్ళొచ్చు. రే, నన్ను బాయ్కాట్ చేసినా పర్లేదురా. మన ట్రూప్ కోసం నేను రాసిన పాటైనా అక్కడ పాడనరా. అవునరా, మన ట్రూప్ కోసం ఆవిడ పరీక్ష కూడా రాయకుండా ఆన్సర్ షీట్ మీద పాట రాశాడు. చాలా బాగుంది, ఒక్కసారి చూడండి రా. शुरू करो यार, जल्दी करो. అమ్మో, అయ్యో, अरे क्या देख रहे भाई, शुरू करो. ఏంటయ్యా టెన్షన్? త్వరగా పాట పాడండి. ఈజీగా పాడడానికి ఇదేమన్నా వేలం పాట సార్?
వీళ్ళని చూస్తే మాటే రావడం లేదు. ఇక పాట ఎలా వస్తుంది? వీళ్ళని చూస్తేనే ఇంత టెన్షన్ అయితే తర్వాత డాన్ బాస్కో వచ్చాడంటే టెన్షన్. అయ్యో నమస్కారం అండి. నమస్తే. నమస్కారం బాబు, రండి. ఇంట్లో బాగా తిరుగుతుందా బాబు? రండి రండి కూర్చోండి బాబు. వన్, టూ, త్రీ, ఫోర్. Come on, clap! హ్యాట్స్ ఆఫ్ మై ఫ్రెండ్, హ్యాట్స్ ఆఫ్. అన్నమయ్య పాటకి పరవశించి ఏడుకొండల వాడు పల్లకి మోశాడు. నీ పాటకి పరవశించి డాన్ బాస్కో నిన్నే మోస్తాడు. ఇన్నేళ్ల నా జీవితంలో నా మనసును కదిలించినవి రెండే రెండు. ఒకటి నా ప్రేమ, రెండు నీ పాట. ఈ రోజు నుంచి నేను నీ అభిమాని. మన కారు గుర్తేసింది వీడేనా? వీడేంట్రా వీడు? అన్నాను, నా మనసునే కదిలించాడురా. కారో లెక్క అన్నా నాకన్నా నీకేమవుతాడురా? అన్నవుతాడా? ఆలాంధ్రాకే అన్నా. అరే గడ్డ నువ్వు తప్పుకో. హలో మిస్టర్ డాన్ బాస్కో, హౌ ఇస్ మ్యూజిక్ ప్రోగ్రామ్? ఇన్నాళ్ళు వీళ్ళ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇక్కడ ఎందుకు పెట్టలేదురా? అది ఇంతకీ వీళ్ళకి ఎంత ఇస్తున్నా? 5,000. 10,000. 10. మరి నువ్విస్తానన్న 5,000? తీసుకో. ఓకే మై ఫ్రెండ్, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ డాన్ బాస్కో ఉన్నాడు, గుర్తుంచుకో. సారీరా, మీ పర్మిషన్ లేకుండా ఇక్కడికి వచ్చి పాట పాడాను. మన ట్రూప్ నలుగురిలో నవ్వులు పాలవటం చూడలేక. సారీ చెప్పాల్సింది మేమురా. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అవును బాబాయ్, నువ్వే కనుక లేకపోతే ఇవాళ ఆ డాన్ గారి చేతిలో చచ్చిపోయేవాళ్ళం. సారీరా. సారీ కాశీ, జరిగిందంతా మర్చిపోదాం. ఇక నుంచి మనం అంతా ఎప్పట్లాగే ఫ్రెండ్స్, ఓకే? ఏయ్, మీకు నా మీద కోపం పోయిందని నేను నమ్మాలంటే మీరందరూ మా ఇంటికి కాఫీకి రావాలి. ఒరేయ్, నీకు బుద్ధుందా లేదా? ఈ రోజు మనం సాధించిన మామూలు విజయం కాదు, కాఫీతో సరిపెట్టుకోవడానికి. ఫ్రెండ్స్, కాఫీలు తాగాలనుకున్న వాడు వీడితో వెళ్ళొచ్చు, బీర్లు తాగాలనుకున్న వాడు సంజయ్తో వెళ్ళొచ్చు. చూసావరా, నీతో రావడానికి స్వప్న ఒక్కతే ఉంది, తననే తీసుకెళ్ళు.